సంక్రాంతి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. తేగలు కాల్చుకుంటే ఇవి తాటి చెట్టు నుండి వస్తాయి. ఇవి తేగలు సంక్రాంతి టైంలో వస్తాయి. పల్లెటూరులో సంక్రాంతికి పల్లెటూరులో సంక్రాంతి జరుపుకునేటప్పుడు ఇవి తప్పకుండా తెచ్చుకొని తింటారు. దొరుకుతాయి ఎక్కువగా. అందరూ ఒకరికొకరు ఇచ్చుకుంటారు. రేగుపళ్ళు, తేగలు ఇలాంటివి పండుతాయి కాబట్టి ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. వీటిని ఉడకపెట్టుకుని తినచ్చు, తంపడేసుకొని తింటారు. రైతులు ఎక్కువగా తయారు చేసి ఇస్తారు. దాన్ని ఇలా పేల్చుకుంటే ఇంకా స్వీట్గా ఉంటాయంటారు. ఇది చల్లారిన తర్వాత తింటారు. చేదు ఉంటుంది వేడి మీద తింటే. ఇవి పూర్వకాలం చాలామంది ఇష్టంగా తినేవారు. ఇప్పటి పిల్లలకి ఇవి తెలియవు. ఈ తరం పిల్లలకి తెలియడం కోసం నేను ఇవి చూపిస్తున్నాను. రేగిపళ్ళు కూడా ఉన్నాయి. రేగిపళ్ళు కూడా తెచ్చుకొని తినచ్చు. ఇవి కూడా తినచ్చు. దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని నెయ్యి, కారం వేసుకొని తినచ్చు ఇట్లా ఇష్టం లేకపోతే. లేదు కొంతమంది ఉత్తి నెయ్యి నంచుకుని తింటారు, కొంతమంది బెల్లం నంచుకుని తింటారు. వాళ్ళ ఇష్టాలను బట్టి ఇవి తింటూ ఉంటారు. పిల్లలకి ఫైబరు ఇవి తక్కువ ప్రైజ్గానే దొరుకుతాయని కాదు. ఇవి ఇలాంటివి కనుమరుగు అయిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటివి కూడా పిల్లలకి దొరికితే సిటీలో తప్పకుండా మీరు తినిపించండి. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.